అమీర్పేట నుంచి 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని ఇంకొక డీమార్ట్కి వచ్చినట్టుంది అంతే, ఏం లేదు ఇక్కడ. 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చేంత అయితే ఏం లేదు. సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వలేదు. సో ఈరోజు మనం వాల్యూ జోన్ హైపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. దీన్ని December 15th మన బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు. క్రిస్మస్ కదా, లోపలికి వెళ్ళేసి ఏం ఆఫర్స్ ఉన్నాయో ఏమో మొత్తం చూపిస్తాను. సో ఓవరాల్గా అయితే ఒక పెద్ద సూపర్ మార్కెట్ సైజులో అయితే ఉంది. సో లోపలికి వెళ్ళేసి చూసేద్దాం. మనం తిరుపతి దర్శనం కంటే దారుణం ఉంది. మనీ అమ్మా సో ఇక్కడ జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది. మొత్తం ఇదంతా జ్యువెలరీ సెక్షన్. నారాయణి సిల్వర్ హౌస్ అంట. సో ఇదంతా ఫ్యాషన్ యాక్సెసరీస్ సెక్షన్. 1 గ్రామ్ గోల్డ్, పర్సెస్, కమ్మలు, 1 గ్రామ్ గోల్డ్. సో ఇది లగేజ్ సెక్షన్. సో ఇక్కడ A to Z దొరుకుతున్నాయి. ఫ్యాషన్ దగ్గర నుంచి గ్రోసరీస్, ఫుడ్, లగేజ్, ఎవ్రీథింగ్. సో ఇదంతా వచ్చేసి గ్రోసరీ సెక్షన్. గ్రోసరీ సెక్షన్ అంటే చూపించడానికి ఏముండదు, బట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, అప్ టు 80% ఆఫ్. సో మనకి ఏదైనా మంచి డీల్ కనిపిస్తే మీకు చెప్తాను, లేదంటే యూ కెన్ కమ్ అండ్ చెక్. సో ఇదంతా బట్టల సెక్షన్. సో వేరియస్ బ్రాండ్స్ ఉన్నాయి. టానిక్స్ ఉంది, యాడమ్ పార్కర్ ఉంది, సీలియో ఉంది. సో ఇదంతా మెన్స్ ఎథనిక్ వేర్ కూడా ఉంది. ఆరో బ్రాండ్ ఉంది, పార్క్ అవెన్యూ ఉంది. సో కావాల్సిన అన్ని బ్రాండ్స్ ఉన్నాయి బట్టల వరకే. HRX హృతిక్ రోషన్ బ్రాండ్ కూడా ఉంది ఇక్కడ. బట్టలకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ దొరుకుతుంది. UCB దొరుకుతుంది, లివేస్ దొరుకుతుంది. ఇదంతా కిడ్స్ అపారెల్. చిన్నపిల్లలకు సంబంధించి. సో ఇదంతా కూడా లేడీస్ సెక్షను. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ దొరుకుతుంది. ప్రైజెస్ అయితే చెప్పలేకపోతున్నా ఈ గుంపులో, బట్ చూసారా ఎంతమంది ఉన్నారో. వీకెండ్, అందులో క్రిస్మస్ ముందు న్యూగా లాంచ్ చేశారు కదా, అందుకే ఇంత రష్ ఉంది ఇక్కడ. సో ఇదంతా కూడా ఇంకా వెడ్డింగ్ సెక్షన్. పట్టు చీరలు, అన్నీ లేడీస్కి సంబంధించిన మొత్తం ఎథనిక్ వేర్ ఇదంతా దొరుకుతుంది. పట్టు శారీస్ దొరుకుతున్నాయి. మొత్తం శారీస్ సెక్షన్ ఇదంతా. శారీస్ సెక్షన్ అంతా ఉమెన్స్ క్యాజువల్ వేర్. వీళ్ళు బిల్లింగ్ కౌంటర్స్ 20 కౌంటర్స్ పెట్టారు, అయినా కానీ ఫుల్ రష్ ఉంది బిల్లింగ్ దగ్గర. అంతమంది వస్తున్నారు షాపింగ్కి. గాడ్, 20 కౌంటర్స్ అయినా కానీ రష్ ఉంది. సో ఇదంతా చెప్పుల సెక్షన్, ఫుట్వేర్ సెక్షన్ ఇదంతా. సో మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ సెక్షన్ ఒకసారి చూద్దాం. సో ఇదంతా మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ సెక్షన్. ఒకసారి జస్ట్ లుక్ చేద్దాం.
సో ఇప్పుడు మనం మొబైల్ సెక్షన్కి వచ్చాం కదా, ఒక్కసారి యాక్సెసరీస్ ఏమున్నాయో చూద్దాం మామూలుగా. సో ఇదంతా మొబైల్ యాక్సెసరీస్ సెక్షన్. ప్రైజెస్ ఎట్లున్నాయో మనకు తెలియదు. సో ఇదంతా కూడా గ్రాసరీ సెక్షన్, ఇదంతా ఫ్రోజన్ ఐటమ్స్ సెక్షన్. ఇదంతా మెయింటెనెన్స్ పర్లేదు, ఇంత రష్ ఉన్నా కానీ బాగానే ఉంది మెయింటెనెన్స్. ఓకే, ప్రైజెస్ మనం చూడలేదు, టూర్ అయిపోయింది కదా. ఒకసారి ప్రైజెస్ కంపేర్ చేసి చూద్దాం, బయట వాటికి ఇక్కడ ఎట్లున్నాయో చూద్దాం ఒకసారి ప్రైజెస్ కంపేర్ చేసి. ఎందుకంటే కొత్తగా ఓపెన్ చేశారు కదా, ఫెస్టివల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. సో క్రాక్స్ సెక్షన్కి వచ్చా. క్రాక్స్ వచ్చేసి 3495 ఓకే, 3295. ప్రైజెస్ అయితే ఏం డిఫరెన్స్ లేవు అబ్బా, ఏమంతగా ఏం లేవు. కొత్త బ్రాండ్స్ పెట్టి తగ్గించారు. రెనోల్డ్ బ్రాండ్స్ మీద అయితే ఏమంతగా ఏం లేదు. చూడండి 3495 అంతే ఉంది. ఒకసారి హెచ్ఆర్ఎక్స్ బ్రాండ్ ప్రైజెస్ చూద్దాం. 1499 బాక్సర్ షార్ట్ వచ్చేసి. సో ఇది బై 1 30%, బై 2 get 2 ఫ్రీ. ప్రైస్ చూద్దాం. బై 2 1299. టీషర్ట్ ప్రైస్ వచ్చేసి 1299. ఈ టీషర్ట్ ప్రైస్ వచ్చేసి 1099. ఏమీ డిఫరెన్స్ లేవు ప్రైజెస్. బయట ఎంత ఉన్నాయో ఇక్కడ అంతే ఉన్నాయి ప్రైజెస్, ఏం డిఫరెన్స్ లేవు. సో ఇక్కడ జస్ట్ ఒక బంచ్ ఆఫ్ ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళు ఇంకా సేమ్ డీమార్ట్ లాగే ఇది, వాళ్ళ బ్రాండ్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు, ఇంకా ఏం లేదు అంతకు మించి. సో బై 2 get 50% ఆఫ్. స్పైకర్ 3799. ప్రైజ్ ఏమో 3799 పెట్టారు, బై 2 అంటే 50% ఆఫ్ అంట. వేస్ట్. సరే రేర్ ర్యాబిట్ బ్రాండ్ చూద్దాం. ఫ్లాట్ 50% ఆఫ్. బాబోయ్, ర్యాబిట్ 2999. సో కిడ్స్కి లిటిల్ బిట్ ఫన్ ఉంది. ఓకే, బేర్ కాస్ట్యూమ్స్ ఒకటి, ట్రాన్స్ఫార్మర్ కాస్ట్యూమ్స్ ఒకటి వేశారు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే 5 out of 10 అంతే, ఎందుకంటే అంతగా అయితే నాకేం అనిపించట్లేదు. సో వాల్యూ జోన్ ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ ఉంది అమీర్పేట నుంచి. 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకొని ఇంకొక డీమార్ట్కి వచ్చినట్టుంది అంతే, ఏం లేదు ఇక్కడ. నేను ఫుడ్ కోర్ట్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇదే ఫుడ్ కోర్ట్ అంటే ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఫుడ్ కోర్ట్ అయితే చాలా పెద్ద ఫుడ్ కోర్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వలేదు. నాకు తెలిసి ఇంకా క్రిస్మస్ కోసం అని చెప్పి ఓపెన్ చేసినట్టుంది వీళ్ళు. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే సోనే అనిపించింది. సో ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ నుంచి ట్రావెల్ చేసుకుని అమీర్పేట వెళ్ళాలి. అమీర్పేట వెళ్ళాలంటే దూల తీరుతుంది, ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, ఫెస్టివల్ కదా, ఆఫర్స్ కదా, ప్రైజెస్ కొంచెం అటు ఇటు ఉంటాయి ఏమైనా వచ్చాయి, బట్ నథింగ్, ఏం లేదు, యాజ్ యూజువల్ ఉంది అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. అలాగే నాకు ఈ వాల్యూ జోన్ మార్కెట్ ఎలా అనిపిస్తుంది అంటే ఏదో షెడ్లు వేసి రేకులు వేసి పెట్టినట్టుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. లూలు హైపర్ మార్కెట్కు వాల్యూ జోన్కి నక్కకి నాగలో అనుకున్నంత తేడా ఉంది. సో మోర్ ఓవర్ అసలు మెట్రో లాగా లేదు ఇదంతా. ఎట్లా ఉందంటే జస్ట్ క్లాతింగ్ ఒక్క జ్యువెలరీ షాప్ ఉంది, మొబైల్ యాక్సెసరీస్ కూడా ఒక్క సెక్షనే ఉంది, మొత్తం గ్రాసరీస్ క్లాతింగ్ తప్ప ఏం లేదు. అంతకుమించి దీంట్లో అయితే ఏం లేదు. ఫుడ్ కోర్ట్ కూడా ఏం లేదు, జస్ట్ బయట పెట్టారు అంతే. సో లోపల అయితే అయిపోయింది, ఏం లేదు లోపల చూడడానికి. నార్మల్ అంతా క్లాతింగ్ సెక్షన్, గ్రాసరీ సెక్షనే మెయిన్ ఉంది.
సో ఒక కలెక్షన్ కోసం వచ్చేమాట రండి. కొత్తగా ఓపెన్ చేసిన మాల్ కదా, సో కాబట్టి మార్ట్ కదా, కొత్తగా ఓపెన్ చేసిన మార్ట్ కాబట్టి కొంచెం కలెక్షన్ ఎక్కువ ఉంది అంతే తప్ప ఏం లేదు. 2 రోజులు పోతే ఇది కూడా ఉండదు. సో ప్రైజెస్ అన్నీ కూడా యాజ్ యూజువల్ మనం డీమార్ట్కి పోయినట్టే ఉంది. ఇక్కడ 35 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్ అమీర్పేట నుంచి ఇక్కడికి రావడానికి. 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చేంత అయితే ఏం లేదు. సో ఒక్కసారి కూడా విజిట్ చేయడం వేస్ట్ నన్ను అడిగితే. లోపలైతే ఏం లేదు, అంత ప్రైజెస్ అన్నీ కూడా ఒకటేలాగా ఉన్నాయి. డీమార్ట్ ఈజ్ ద బెస్ట్. సో ఇన్ కేస్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వచ్చేయచ్చు.